రాష్ట్రంలో కీలక నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఎట్టకేలకు వాస్తవాలు ఒప్పుకున్నారు. సజ్జల భార్గవరెడ్డితో పాటు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచనల మేరకే తాను పోస్టులు పెట్టానని, తన పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలను వారే నిర్వహించారని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నాళ్లు దాటవేత ధోరణిలో వ్యవహరించిన వర్రా పోలీసులు ఆధారాలు చూపించి ప్రశ్నించడంతో నేరాలను అంగీకరించడంతో పాటు సూత్రధారుల పేర్లను కూడా బయటపెట్టినట్టు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్, అనితలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు. దీంతో తొలి రోజు 30, అలాగే రెండో రోజు 50 ప్రశ్నలను పోలీసులు సంధించినట్టుగా తెలుస్తోంది. గతంలో పోలీసుల వాంగ్మూలంలో చెప్పిన విషయాలతో పాటు కొత్త అంశాలను పోలీసుల ఎదుట వర్రా అంగీకరించినట్టు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, ఆయన టెక్నికల్ టీం ఎస్పీ కార్యాలయంలో వర్రాను విచారించారు. వైసీపీ సోషల్ మీడియాలో 2012 నుంచి తాను పనిచేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు తీసుకున్నాకే జగన్ ప్రత్యర్థులపై అసభ్యకర పోస్టులు పెట్టడం ఎక్కువైందని వర్రా అంగీకరించినట్టు సమాచారం. ఇక విచారణలో పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోస్టులు పెడితే నెలకు ఎంత ఇచ్చేవారు, సజ్జల భార్గవరెడ్డి ఎప్పటి నుంచి తెలుసు, ఎలా పరిచయం అయ్యారు వంటి ప్రశ్నలను అడిగినట్టు తెలుస్తోంది. మార్ఫింగ్ ఫోటోలు ఎవరు తయారు చేసేవారు, తరచూ కంటెంట్ ఇచ్చే వ్యక్తులు ఎవరనే దానిపైన కూడా ప్రశ్నలు కురిపించారట. భార్గవరెడ్డి సూచనల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేశారని వర్రా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. వర్రా ఫేస్బుక్లో పెట్టిన అసభ్యకరమైన పోస్టులు అతని ముందు ఉంచి ప్రశ్నించారు. కొన్నింటిని తానే పెట్టానని, మరికొన్ని నకిలీ ఐడీలతో పెట్టారని చెప్పినట్టు సమాచారం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో ఆయన్ను పోలీసులు విచారించారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సారథ్యంలోని పోలీసులు బుధవారం కడప సెంట్రల్ జైలు నుంచి వర్రాను సైబర్ స్టేషన్కు తరలించి విచారించారు. సజ్జల భార్గవరెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టానని, మాకు డబ్బులు కూడా ఇవ్వలేదని, అలాగే మా పేరు చెప్పి సజ్జల భార్గవరెడ్డి ఆ డబ్బులు కొట్టేశారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, అలాగే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని, తన పేరుతో ఫేక్ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారని విచారణలో వర్రా చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి అప్పటి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి చెబితేనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు చెప్పారు. ఇక వర్రా రవీందర్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా 50 కేసులు నమోదయ్యాయి. దీంతో కడప సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న వర్రాను కోర్టు అనుమతితో విచారించడంతో సజ్జల గుట్టు రట్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.